ఓ నమ శివాయ ఓ నమో నారాయణాయ. మీ జాతక చక్రంలో గురువు కేతువు కలిసి ఉన్నారనుకోండి, వారి నోటి నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా ఫలిస్తుందండి. వారు ఏది మంచి కోరితే అది తప్పకుండా జరుగుతుంది. అలాంటి వాళ్ళ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయండి. కానీ వీళ్ళు సాధారణంగా ఎవ్వరిని దీవించరండి. వారి మాటల్లో ఆశీర్వాద శక్తి ఉంటుందండి. వారికి ఆధ్యాత్మిక చైతన్యం ఎక్కువ కలిగి ఉంటుంది. అలానే శనికేతువులు కలిసి ఉన్నారనుకోండి, వీరికి ఉన్న శక్తులు వారి నోట ఏ చెడు మాట అన్నా అది నెరవేరుతుందండి. కావున ఇలాంటి కలయికలో వాళ్ళతోటి మనం తిట్టించుకోకూడదండి. కానీ మీరు ఎప్పుడు ఇతరులను త్వరగా మాట అనకూడదండి. వీళ్ళ మాటలు శాసించే శక్తితో పనిచేస్తాయండి. కాబట్టి వారిని కోపం ఎప్పుడు రేపకూడదండి. వాళ్ళ కోపం కలిగించే పనులు చేయకూడదు. మాట అనేది శక్తి అండి. మంచి మాట అనేది దీవెనవుతుందండి. చెడు మాట శాపం అవుతుందండి. కాబట్టి ఎప్పుడూ మనం మంచే మాట్లాడితే మంచిది. ఇవన్నీ తెలివి కాబట్టి మనం వీలైనంత వరకు ఎవరి చేత తిట్టించుకోకుండా, కోపగించుకోకుండా ఉండటం చాలా మంచిదండి. కొంతమంది నోటితో శపిస్తే గనక అవి మనకు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఎవరి జాతకంలో ఏ గ్రహాల కలయిక ఉందో మనకు తెలియదు కదా. గురుకేతువులు ఉన్నారో మంచి జరగటానికి, శనికేతువులు చెడు జరగటానికి ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఎవరి చేత తిట్టించుకోకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయటం చాలా చాలా మంచిది.